నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. ఉప ఎన్నికల్లో ఉర్దాలపాలెం ఉప సర్పంచ్గా గెలుపొందిన పోతుల వెంకట సత్యనారాయణ, అత్తిలి ఎంపీపీగా విజయం సాధించిన మక్కా సూర్రావులను ఉర్దాలపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు దాసం తాతాజీ, దాసం బాబ్జీ కలిసి వారికి అభినందనలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆప్కాబ్ చైర్మన్ ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. సోమవారం ఉంగుటూరు నియోజకవర్గ మినీ మహానాడు గణపవరంలో నిర్వహించారు. నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో ఉంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎనలేని కృషి చేస్తే అధికారంలోకి వచ్చిన వైసీపీ 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లిందని అన్నారు. తిరిగి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు నెరవేర్చడానికి, పేదల సంక్షేమానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. మినీ మహానాడులో 5 తీర్మానాలు ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో గన్నిని, బాబ్జీని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇందుకూరి రామకృష్ణంరాజు, ఉంగుటూరు తెలుగు యువత అధ్యక్షులు అద్దెపల్లి వాసరాజు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కన్నం పెద్దిరాజు, గణపవరం పట్టణాధ్యక్షుడు సురేంద్ర కుమార్ రాజు, నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎగవరం మండలం రేలంగిల్లో గ్యాస్ సిలిండర్ పేలి పెంకుటిల్లు దగ్ధమైంది. అత్తిలి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గణపవరం 3 సచివాలయంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని వైద్యాధికారి డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో బీపీ, షుగర్ ఉన్నవారిని పరీక్షించి మందులు అందజేశారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను, కిషోర్ బాలికలను పరీక్షించి మందులు అందజేశారు. ప్రతి నెల ఈ క్యాంపు నిర్వహిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 67 రకాల మందులు, 14 రకాల రక్త పరీక్షలు చేస్తారని తెలిపారు. ఏఎన్ఎం ఎం ప్రేమలీల, హెల్త్ అసిస్టెంట్ జి శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరవలి మండలం కాకరపల్లిలోని శ్రీ శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామివారి విగ్రహ సంపూర్ణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన పలు సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్లు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు అన్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో విహారయాత్రలకు, పలు ప్రాంతాల సందర్శనకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకొని వారి కదలికను గమనిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా వేర్వేరు సంఘటనల్లో నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి చేరడం బాధాకరమని, ముందస్తుగా వారి పట్ల బాధ్యతగా వ్యవహరించి ఉంటే ప్రాణ నష్ట తీవ్రత తగ్గేదని, కొన్ని రోజుల క్రితం బుట్టాగూడ మండలం దొరమామిడి అలివేరు ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు 2 చిన్నారులు మృతి చెందిన ఘటన ఆయన్ని కలిచివేసిందని అన్నారు. ఈ వేసవికాలానికి పురస్కరించుకొని పిల్లలందరూ కూడా ఇళ్ల వద్ద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. వారిని సరదాగా బయటకు తీసుకెళ్లాలని తల్లిదండ్రులందరూ కూడా కొన్ని జలాశయాల వద్దకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే విహారయాత్రలకి కొన్ని ప్రదేశాలకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏదైనా జరగరాని జరిగితే చిన్నపిల్లల ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా ఇలాంటి విహారయాత్రలకి తీసుకెళ్ళకండి పిల్లల్ని. గత 2 రోజుల క్రితం ఏదైతే బుట్టాయిగూడెం మండలం దొరమామిడి డాములో ఒక 2 పిల్లలు చనిపోవడం జరిగింది. అలాగే సుమారు జిల్లా వ్యాప్తంగా ఒక 20 మంది పిల్లలు ఇలాగా గోదావరిలో కానీ కాలువల్లో కానీ ఇలా నీటి ప్రవాహానికి చనిపోవడం జరిగింది. మీరందరూ కూడా జాగ్రత్త వహించండి. పిల్లల్ని అలాంటి ప్రమాద ప్రదేశాలకు తీసుకెళ్లకుండా ఎక్కడైనా ఆట విడుపులకు ఉన్నటువంటి పార్కులకు కానీ లేకపోతే చిన్న చిన్న సినిమాలకు కానీ తీసుకెళ్ళండి. మీ అందరికీ కూడా తల్లిదండ్రులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేసవికాలంలో పిల్లల్ని అజాగ్రత్తగా విడిచిపెట్టుకోకుండా పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏంటి అనేది పర్యవేక్షణ చేస్తూ
వారిని మీ అందరూ కూడా రక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లాలో రైతులకు, కౌలు రైతులకు చెల్లించాల్సిన రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి అన్నదాతను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. మంగళవారం ఏలూరు అన్య భవనంలో ధాన్యం బకాయిల సమస్యలపై ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రబీ ధాన్యం కొనుగోలు చివరి దశలో టార్గెట్లు పూర్తయ్యాయని, ప్రైవేట్ మార్కెట్లో ధాన్యం అమ్ముకోమని చెప్పడంతో రైతులు చేసిన ఆందోళన ఫలితంగా టార్గెట్లు పెంచి ధాన్యం కొనుగోలు చేశారని వివరించారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు 89 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. అయితే గత 15 రోజులుగా ధాన్యం సొమ్ములు చెల్లింపు నిలిచిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంటకు తెచ్చిన పెట్టుబడి అప్పులు తీర్చి ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సిన దశలో ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం తగదని అన్నారు. ఈనాటి బంగారు మాట. ఆవేశపరుడు ముందు మాట్లాడి తర్వాత ఆలోచిస్తాడు, వివేకవంతుడు ముందు ఆలోచించి తర్వాత మాట్లాడతాడు. మహాత్మా గాంధీ. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.